డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ ఏపీ ఎన్సీఈటీ 2025కి సంబంధించి మనకి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు అనమాట. నేను ఒక సార్కి అయితే కాల్ చేయడం జరిగింది. అంటే యూనివర్సిటీలో వర్క్ చేసే సార్కి ఆయన ఏమని చెప్పారంటే యాక్చువల్గా ఈ వీక్లోనే రావాలి. ఒక ఎంబీబీఎస్ ఇష్యూస్ వల్ల అంటే ఎంబీబీఎస్ది ఇంకా క్లియర్ కాకుండా ఇది అలా రిలీజ్ చేస్తారని అయితే హోల్డ్ అయితే పెట్టారన్నమాట. మనకి వచ్చే వారంలో రిలీజ్ అయితే చేస్తామని చెప్పారు. ఇద్దరు సార్లు కూడా కనుక్కున్నారన్నమాట. వాళ్ళే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎంబీబీఎస్ వల్ల మీకైతే లేట్ అయితే కావడం జరుగుతుంది, కానీ వచ్చే వారంలో మీకైతే రిలీజ్ చేస్తామని చెప్పారన్నమాట. మనకి సెకండ్ ఫేజ్ కూడా వచ్చే వారంలో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో కూడా దాదాపుగా కొన్ని కాలేజ్ కూడా యాడ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అలా చేశారు. సో చూద్దాం ఈ సంవత్సరం ఏమైనా చేస్తారా చేయరా అని. అండ్ సో మీకు డేట్ కన్ఫర్మ్ అయినా, నాట్ రిపోర్ట్ లిస్ట్ వచ్చినా, ఫేజ్ 2 స్టార్ట్ అయినా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, మనకు వచ్చే వారంలో ఫేజ్ 2 అండ్ అలాగే ఫేజ్ 1 నాట్ రిపోర్టెడ్ లిస్టులు అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సు విషయానికి వస్తే బీఫార్మసీ మనకి ఎక్స్క్లూజివ్గా కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ కూడా 65,000కే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తారనమాట. ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. కేవలం మేనేజ్మెంట్ కోటా కింద ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు A to Z క్లియర్ కట్గా గైడ్ చేస్తారు. అండ్ అలాగే ఫీజు విషయానికి వస్తే 65,000కి మీకు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. హాస్టల్ అండ్ అలాగే ట్యూషన్ ఫీజు సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, మీకు వెబ్సైట్ ఓపెన్ అయినా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.